ఎకానా స్టేడియంలో ఈ రోజు లక్నో చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది అనుకుంటే మొదటి నుండి లక్నో జట్టు చెన్నైపై ఆధిపత్యం చెలాయించి ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి సొంత మైదానంలో సత్తా చాటింది. ఇక ఈ మ్యాచ్లో లక్నో గెలుపు చెన్నై ఓటమితో పాయింట్స్ టేబుల్ కొద్దిగా రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్కు ముందు వరకు చెన్నై జట్టు 3వ స్థానంలో, లక్నో జట్టు 5వ స్థానంలో ఉండేవి. అయితే ఈ మ్యాచ్ అనంతరం ప్రస్తుతం వాటి స్థానాల్లో ఎటువంటి మార్పు రాలేదు. కానీ ఈ రోజు జరగబోయే హైదరాబాద్ ఢిల్లీ మ్యాచ్ల ఫలితాలపై వీరి స్థానాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు అందరికంటే అత్యధికంగా 12 పాయింట్స్తో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. అయితే కోల్కతా, చెన్నై, హైదరాబాద్, లక్నో జట్లు తలా 8 పాయింట్స్ కలిగి ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా అవి 2, 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇక చెన్నై ఓటమి హైదరాబాద్కు బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై హైదరాబాద్ గెలిస్తే వారి టాప్ 4 స్థానం మరింతగా పటిష్టమవుతుంది. అంతేకాదు ఏకంగా SRH 4 నుండి 2వ స్థానానికి చేరుకుంటుంది. ఇక లక్నో గెలుపు ఓ 3 జట్లకు టెన్షన్ ని పెంచాయనే చెప్పాలి. పాయింట్స్ టేబుల్లో 6, 7, 8 స్థానాల్లో ఉన్న ఢిల్లీ, ముంబై, గుజరాత్ జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను కొద్దిగా క్లిష్టతరం చేసింది. ఎందుకంటే లక్నోతో పోలిస్తే ఈ 3 జట్లు ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయాయి. అదే సమయంలో వాటి నెట్ రన్ రేట్ కూడా నెగిటివ్ లో ఉంది. అదే ఈ రోజు లక్నో ఓడిపోయి ఉంటే ఈ 3 జట్లకు పోటీ కొద్దిగా సులభమయ్యేది. ఇప్పుడు ఢిల్లీ, ముంబై, గుజరాత్ జట్లు మరిన్ని విజయాలు నమోదు చేయాలి. అలానే నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకోవాలి. చూడాలి పోరు ముందుకు సాగే కొద్దీ ఎవరు టాప్ 4లో నిలుస్తారో, ఎవరు ఇంటికి వెళ్తారో. మీ టాప్ 4 ఏదో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.